Hey guys, what's up guys? అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? దిస్ ఈస్ డే 3 ఇన్ మై సౌత్ ఇండియా రైడ్. సో నేనైతే ఇంకా హోటల్ దగ్గరే ఉన్నాను అనమాట. సో మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేసిన, అన్ని సామాన్ రెడీగా పెట్టుకున్నా, బండి తీసుకెళ్ళి అక్కడ పెడతాను అనమాట. పెట్టిన తర్వాత అప్పుడు వెళ్ళి గెటప్ వేసేసి స్టార్ట్ అయిపోతా. సో ఇప్పుడైతే డైరెక్ట్ నేను రాక్ బీచ్కి వెళ్తున్నాను అనమాట. సో రాక్ బీచ్ దగ్గరికి వెళ్ళి కుదిరితే దిగుతా, లేదా జస్ట్ రైడ్ అలా చేస్తా. ముందు నుంచి ఎంట్రీ ఉందో లేదో నాకైతే తెలియదు. లాస్ట్ టైం అయితే ఎంట్రీ ఉండే, మరి ఇప్పుడు ఉందో లేదో నాకైతే తెలియదు. అండ్ రైడ్ డే 1 అండ్ డే 2 మీరు చూడకపోతే గైజ్ పైన లింక్స్ పెడతాను, మేక్ షూర్ యూ వాచ్ దెమ్. డే 3 అండ్ ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? రామేశ్వరం. బండి ఖాళీ ఇలా పట్టుకున్నా, కింద పడింది. నేను బండి ఇంకెక్కని కూడా ఎక్కలేదు, కింద వెట్టుండి లోపలికి వెళ్ళిపోయి పడింది అనమాట. మై ఫస్ట్ బైక్ కింద పడ్డం ఇది. ఖాళీ ఇలా పడిపోయింది అనమాట. నేను ఏం చేయలేదు యాక్చువల్గా. కొంచెం వెయిట్ ఎక్కువైపోయి సప్న పడేసింది అనమాట. అది ఎందుకంటే ఇక్కడ ఇలా ఉంది చూడండి, ఇంత లోపలికి వెళ్ళిపోయింది. నేను చూసుకోలే. ఇప్పుడు అది లేపాలంటే నాకు హెల్ప్ కావాలి. బండికి ఏమైందా అని చెప్పి చూస్తున్నా. సో నాకు ఈ ప్యానియర్ పైన మార్క్స్ అయితే పడినాయి. ఇంకా ఇటు నక్కల్ ఘాట్స్ పైన లైట్గా మార్క్స్ పడినాయి. అండ్ అంతే, ఇంకా ఇది ఉంది కాబట్టి ఇంకెక్కువ ట్యాంక్ అయితే ఏం కాలేదు. ఇంకోటి ఏంటంటే ఇట్లా స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇంకా ఇంజన్ సింబల్ ఏదైతే ఉంటుందో ఆ ఇంజన్ సింబల్ అయితే వస్తుంది, అది వెళ్ళట్లేదు. యూజువల్గా స్టార్ట్ అయినప్పుడు అలా వచ్చేసి వెళ్ళిపోతుంది కదా. సో అది అలానే ఉంటుందన్నమాట. సో అది దేనికైనా దారి తీస్తుందా, మధ్యలో ఎక్కడైనా చూపించుకోవాలో నాకు తెలియదు. సో ఫస్ట్ అయితే ఒక 50 కిలోమీటర్స్ అలా రైడ్ చేస్తా. ఏమన్నా అయితే ఇంకా ఆర్ఎస్ఏకి కాల్ చేస్తా, వాళ్ళు వచ్చి బండి పక్క కొట్టుకుపోతారు. నేను వేరే సర్వీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చుంటాను అయిపోయే వరకు. లేదా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అప్పుడప్పుడు సెట్ అయిపోతుంది అనమాట. కింద పడింది కదా వెంటనే, సో ఇంజన్ ఆయిల్ మొత్తం ఒక సైడ్ రావడం అట్లాంటి అవుతుంది. సో రైడ్ చేస్తా, వెళ్ళిపోతా చూస్తా. ఫస్ట్ టైం బైక్ పడింది, అమ్మా నా ప్రాణం అంతా ఎట్నో అవుతుంది. బట్ లక్కీగా నేను లేను దానిపైన. ఎనీవే గైస్, కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, థ్యాంక్స్. కొంచెం ఏదో ప్రాబ్లం అయితే వచ్చింది, ఎందుకంటే డిస్టెన్స్ టు ఎంటీ 11 కిలోమీటర్స్ చూపిస్తుంది, బట్ పెట్రోల్ అయితే ఇంకా ఉంది అండ్ ఇంజన్ సింబల్ ఉంది. సో కొంచెం రన్ చేస్తే సెట్ అవుతుందో లేదా చూడాలి మనం. ఓం నమః శివాయ. ఓకే చలో గైస్, బాయ్ బాయ్. నీకు మెసేజ్ చేస్తా వాట్సాప్ లింక్. సో ఇక్కడెక్కడైనా ఎస్డి సర్వీస్ సెంటర్ ఉన్నా ఒకసారి చూపించుకుందామంటే ఇంత పొద్దున తెరవరు షాపు. ఇంత పొద్దున 6:50 అవుతుంది టైం, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు తెరవరు. సో ఇంకా నేనైతే ఇట్లనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా. ఎక్కడ నాగింది అని చెప్పేసి అంటే ఇక బండి పక్కకు పెట్టి ఆడ పడుకోవడం ఇంకా రోడ్ పైన. ఇక నాకు వేరే ఆప్షన్ అయితే లేదు. లోపలికి ఎంట్రీ లేదంట, ఇక్కడే పార్క్ చేసుకొని ఇంకా లోపల మొత్తం చాలామంది వాకింగ్ అయితే చేస్తున్నారు. సో ఇంకా నేను లైట్ తీసుకున్నా. సో మళ్ళీ నేను ఒకవేళ ఎప్పుడైనా మా వైఫ్తో ఇక్కడికి వస్తే అప్పుడు ఆ నవ్య వినయ్ ఛానల్లో పెట్టేస్తా ఇంకా లైక్ బీచ్ వీలాగ్. బట్ ఇప్పటికైతే మనం ఈ బైక్ రైడ్ వీలాగ్నే కంటిన్యూ చేద్దాం ఇంకా. సో మన రైడ్ ఈరోజు 431 కిలోమీటర్స్. అండ్ మనం ఇప్పుడు ఫస్ట్ యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడ వెనక నుంచే చూపిస్తుంది రూట్. ఇక్కడ ముందుకెళ్ళి మళ్ళీ సేమ్ అదే రూట్ గల్లీలోకి వెళ్ళిపోదాం. హాయ్, ఫ్రెండ్ అనుకున్నట్టున్నాడు కాక. రాక్ బీచ్ అనుకుంటే రాక్ బీచ్ లేకుండా పోయింది కదరా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎంత మంచిగా అసలు, అంటే నేను నడుచుకుంటా అప్పుడు అనుకున్నా, అరే నీ అమ్మ ఎంత మంచిగా ఉంది, బండ్లు వేసుకొని పోతున్నారని. ఇప్పుడు వస్తే కథం పెద్ద పెద్ద బ్యారిగేట్లు పెట్టి నువ్వు పోవద్దని. ఏం పోతాం ఇక. బ్రో పెట్రోల్ బ్రో, వెళ్ళండి అక్క. దీని అమ్మ జీవితం 96
96 ఎక్కడ 110 ఎక్కడ ఆంధ్రాలో ఫుల్ పెట్రోల్ అయితే సెట్ అయిపోయింది చెప్పినా కదా. ఇంజన్ అయితే ఇంకా సెట్ కాలే. ఇంజన్ సింబల్ పోయింది. ఇంజన్ సింబల్ పోయింది. అమ్మా ఇంత హ్యాపీనెస్ ఎప్పుడు కలగలేదురా బాబాయ్. ఓ బాబాయ్ ఏడున్నావో తెలియదు కానీ అసలు ఎవరు తెలియదు కానీ ఇంజన్ సింబల్ కూడా కొట్టినావు. థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ గ్రేట్ హ్యాపీనెస్. వాట్ ఏ హ్యాపీనెస్ బ్రో, వాట్ ఏ హ్యాపీనెస్. బక్ బండి పడ్డ బాధ మొత్తం పోయింది అది పోయినాక. బట్ ప్యానియర్స్కి ఒక మార్కులు పడ్డాయి. అబ్బా మస్తు బాధ అనిపించింది అదైతే. ఇక అది కనిపించద్దు అనంటే మనం స్టిక్కర్లు వేసేయాలి దానికి ఏదన్నా. బా జస్ట్ మిస్ రా వాడు జస్ట్ మిస్. వాడు సొప్పున తాకేస్తుండే జస్ట్ మిస్ కాక. ఇగో గీ అన్న నీ వాడదే బస్సు తప్ప దింపడం. బస్సులతో పెద్ద పంచాయతీ అయిపోయింది. నీ నా మది ఓ మది ఇంజన్ సింబల్ పోయినది. ఓ మది నువ్వు ఫోన్ పట్టుకో వాడు బస్సు గుద్దిపోతాడు నిన్ను. అర్థమైందా? సో ఇక్కడెక్కడో బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగినా. ఇక్కడెక్కడో కనిపిస్తుంది మళ్ళీ పూరీలు ఉన్నాయి. ఎన్ని పూరీలు చేసి పెట్టిండు ఒకటేసారి. అవి ఎట్లుంటాయి చెప్పు. బట్ మనం తినేదైతే కామన్ ఇడ్లీయే. బట్ డిఫరెంట్గా పూరి వేడిగా చేసిస్తా అంటే పూరి ట్రై చేద్దామని ఆలోచిస్తున్నా. బట్ ఆయిల్ ఫుడ్ ఎందుకు బండిపోయినా అనిపిస్తుంది మళ్ళీ. ఏదేమైనా కొంచెం డిఫరెంట్గా తినాలి అలా. బాగా ఆకలిస్తుంది అందుకే పూరి ట్రై చేస్తా. తినేసి ఎలా ఉందో చెప్తా మళ్ళా. పూరి ఇచ్చేసే పూరి పూరి తిన్నా చల్లగా ఉంది ఎట్లుంటుందో అనుకున్నా కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నది అసలు తెలుసు. ఐ డెంట్ ఎక్స్పెక్ట్. నాకు బాగా నచ్చింది పూరి. బట్ 3 తిన్నా. ఒక వడ కూడా ఇచ్చిందనమాట పూరితో పాటు, బోనస్ అనుకుంటా. అడుగుతుండనమాట ఏమని అంటే ఎంత ఫాస్ట్గా పోతారు దీనిపైన అది అని చెప్పేసి చెప్పిన. నేను అంత ఫాస్ట్గా పోను. అక్కడ పోతున్నాడు చూడు. ఒక 120 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత నాకైతే నేషనల్ హైవే తగిలింది. సో ఇప్పుడైతే 47 కిలోమీటర్స్ స్ట్రైట్గా చూపిస్తుంది. సో మనకు మ్యాప్ వద్దు ఇప్పుడు, స్ట్రైట్ రూట్ కాబట్టి మనకి మ్యాప్ వద్దు. లాక్ కర్దో ఎస్. సో 47 కిలోమీటర్స్ అయితే స్ట్రైట్ నేషనల్ హైవే చూపిస్తుంది. తర్వాత మళ్ళీ సర్వీస్ రోడ్ ఏమైనా ఉందా తెలియదు. 9:56 అవుతుంది టైం ఇప్పుడు. సో నాకు రీచింగ్ టైం వచ్చేసి 3:30 చూపిస్తుంది. 3 వరకు రీచ్ అవ్వడానికి ట్రై చేద్దాం, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ లంచ్. సో అక్కడ చెప్పినా కదా 47 కిలోమీటర్స్ తర్వాత చిన్న డైవర్షన్ వచ్చింది. బట్ మళ్ళీ సేమ్ హైవే అనమాట. నెక్స్ట్ 50 కిలోమీటర్స్ కూడా సేమ్ హైవే. ఆడికి వెళ్ళి బండి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇప్పటివరకు అసలు ఆగనే లేదు. జంప చేసిన. మంచి రోడ్, ఖాళీ రోడ్ కాబట్టి 110, 115 అట్లా కొట్టుకుంటూ వచ్చేసిన అనమాట. అండ్ వెదర్ అయితే అసలు మొత్తం చేంజ్ అయిపోయింది. కొంచెం క్లౌడీ వామ్ లెక్క మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను వయా ట్రిచి వెళ్తా అనమాట. సో ట్రిచి పైకి వెళ్తా. ట్రిచి ఇక్కడ నుంచి 47 కిలోమీటర్స్ ఉంది. సో 47 కిలోమీటర్స్ వరకు అయితే నాకు సేమ్ రూట్ ఉందన్నమాట. సో మనమైతే ఇప్పుడు ట్రిచిలో ఉన్నాము. ట్రిచి చిన్నప్పటి నుంచి అలా పేరింటుండే కానీ ఎప్పుడు రాలే. సో ఫస్ట్ టైం మనమైతే ఇప్పుడు ట్రిచికి వచ్చాము. సో ఫ్లైఓవర్లో ఎక్కేసి వెళ్ళిపోతున్నా. కింద మొత్తం సిటీ ఉందన్నమాట. సో ట్రిచి దాటిన తర్వాత కాసేపు ఇలా రెస్ట్ తీసుకుంటున్నా బండి పైనే. యాక్చువల్గా దిగాను అనమాట. దిగి కాసేపు కూర్చొని కాసేపు స్ట్రెచ్ చేసేసుకొని Day 1 thumbnail ఎడిట్ చేసి thumbnail అప్డేట్ చేసి వీడియో కూడా షెడ్యూల్ చేసిన. ఇంకా ఇక్కడ నుంచి నాకు 200 కిలోమీటర్స్ ఉంది రామేశ్వరం. అండ్ ఈజీగా 2.5 to 3 hours అయితే పడుతుంది డిపెండింగ్ ఆన్ ద రోడ్స్. సో మధ్యలో ఎక్కడైనా ఆగి లంచ్ చేస్తాను. అప్పటివరకు యూ గైస్ కీప్ వాచింగ్, స్టే ట్యూన్. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ మచాస్. అండ్ వీడియోస్ మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ అయితే చేయండి వీడియోని. అండ్ లైక్ ద వీడియో, స్టే ట్యూన్.
ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంది పెట్రోల్ పోవడానికి, బట్ స్టిల్ కొట్టించేసుకుంటే కథం కదా అని చెప్పేసి అయితే కొట్టించేసుకుంటున్నా. సో కొంచెం గ్యాప్ అయితే పెడుతున్నా అన్నమాట నేను పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు, మరి ఫుల్ కొట్టించుకోకుండా. అందుకే చూసుకొని చెప్తున్నా వాళ్ళకి ఆపేయమని. మనమే ఉన్నట్టుంది ఇక్కడ ఏదో ఉంది 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 ఫైనల్గా ఒకటి ఉంది. ఎవరు లేరే. ఫుడ్ ఉందా అని అడిగిన, ఏం చేయాలి మళ్ళీ అడగక తప్పలేదు. ఉందంటాడు కదా కాక, బాబు గిరాయికి లేదు కాకకి, మనం గిరాయికి చేద్దాం ఇక పోయి. రాత్రి ఫుడ్ అయితే పెట్టాడు కదా కాక, సరిగా రాత్రి పెట్టినా తింటా, ఏం చేస్తా. ఇది చెట్టినాడ్ స్పెషల్ అన్నమాట, ఇందిరా చెట్టినాడ్ హౌస్ ఆఫ్ బిర్యానీ రెస్టారెంట్. మజాక్ చేసిన తినే ముందు కానీ లోపల పోయి ఫుడ్ తింటే షాక్ అయినా. చెట్టినాడ్ స్పెషల్ అంట, సూపర్ ఉన్నది తెలుసా ఫుడ్. అన్నేమో కానీ ఫుడ్లా చామగడ్డ పుల్స్ అండ్ మిల్ మేకర్ ఆలు కలిపి ఫ్రై చేశారు, సూపర్ ఉండే అదైతే. సో ఇంకా ఇక్కడ నుంచి మనకి 120 కిలోమీటర్స్ ఉంది, నాకు తెలిసి ఇంకా 2 hours పడుతుంది. నేను ఇంకేం చేయను, డైరెక్ట్ రామేశ్వరంకి వెళ్ళిన తర్వాత కనిపిస్తా. అప్పటివరకు గైస్ స్టే ట్యూన్, కీప్ వాచింగ్. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం రామేశ్వరంకి. ఇంకా 18 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. కాకపోతే రామేశ్వరం వెళ్ళే ముందు పంబన్ బ్రిడ్జ్ వస్తుంది అనమాట. సూపర్ ఉంటుంది బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి బోట్స్ వెళ్తాయి కింద నుంచి, ఆ బ్రిడ్జ్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. అది ట్రైన్ బ్రిడ్జ్ అనమాట. యాక్చువల్గా ట్రైన్ పోవడానికి స్పెషల్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, పాత బ్రిడ్జ్ ఎప్పటిదో. సో ఆ బ్రిడ్జ్ ఇలా ఓపెన్ అవుతుంది, మళ్ళీ క్లోజ్ అవుతుంది. అండ్ అమేజింగ్ వ్యూ. అక్కడ ఆపడానికి కుదరదు, బట్ ఆగితే మాత్రం సూపర్ వ్యూ ఉంటుంది అసలు. బట్ ఇప్పుడు వెళ్తుంటే కూడా కనిపిస్తుందా కనిపించదా తెలియదు గోపురం నుంచి, చూద్దాం. ఆల్మోస్ట్ వచ్చేసిన, ఇంకొక 5 minutes నేను పంబన్ బ్రిడ్జ్ పైన ఉంటా. నాకు లెఫ్ట్ సముద్రం ఉంది, నాకు రైట్ సముద్రం ఉంది. అమేజింగ్. కనిపిస్తున్నాయి లేదా? నాకైతే మస్తు కనిపిస్తున్నాయి వాటర్. వావ్. నా ఇప్పుడు చూడండి, నౌ ఐఎమ్ ష్యూర్ యూ కెన్ సీ. అమేజింగ్. ఇట్లా రోడ్డు పైన వెళ్తుంటే పక్కన వాటర్, సముద్రం కనిపించాలి. ఇది మనకు కావాల్సింది. మార్నింగ్ రాక్ బీచ్లో ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన, అసలు ఉండే ఒకప్పుడు లేదు. అట్లా లైట్గా మనకు వద్దు, ఇంకా లైట్ ఇది చూడండి. అలా నీళ్ళు, సముద్రం నీళ్ళు ఇట్లా కనిపిస్తుంటే అండ్ మనం డ్రైవ్ చేస్తుంటే ఆ ఫీలింగే వేరు అసలు. అమేజింగ్ ఫీలింగ్. అలా అక్కడ వెళ్ళి కూర్చోవాలి, సూపర్ ఉంటుంది, మస్తు అనిపిస్తుంది డ్రైవ్ చేస్తుంటే. ఇట్లా హైదరాబాద్లో ఎందుకు లేదయ్యా సముద్రం? ఉంటే బాగుండే ఒక్కటి. అబ్బా అబ్బా బోట్స్ చూడండి, అబ్బా అసలు ఏమన్నా కనిపిస్తున్నాయి ఆ బోట్స్. ఇక్కడికి వెళ్ళి ఒక్క ఫోటో తీస్తే సూపర్ వస్తుంది. ఇక్కడ ఉంది ఆ ప్లేస్. ఇక్కడ ఆగింది చాలామంది, బస్సే ఆగింది. నేనైతే రూమ్కి వచ్చేసిన, రూమ్లో చెక్ ఇన్ చేసిన, స్నానం చేసిన, ఫ్రెష్గా రెడీగా ఉన్నా. అండ్ ఇప్పుడు టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నా. అయితే పంబన్ బ్రిడ్జ్ పైన అక్కడ ఒక దగ్గర ఆగుదామని చెప్పేసి అన్న గుర్తుందా? అంటే అందరు ఆగుతున్నారు అని చెప్పేసి అన్న. దాని తర్వాతనో దాని ముందో నాకు తెలియదు, కానీ కిక్ అయినా సౌండ్ వచ్చింది. నాకు అర్థమైపోయింది, ఆ గోపురం దుబ్బేసింది పోయి ఛార్జింగ్ అయిపోయిందని. సో అప్పటికి ఛార్జింగ్ పెట్టడానికి ట్రై చేసినా కానీ అవ్వలేదు. సో ఈ రూమ్ చాలా చిన్నది. నిన్నటి దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటరే అనుకోండి. సేమ్ ఏసీ ఉంది. అండ్ నిన్నటిది 1000, ఇది ఏమో 1300 అనమాట. సో ఇంకా నాకు ఆప్షన్ లేదు, సరే ఏదైతుంది అని చెప్పేసి అయితే తీసుకున్నా. అండ్ ఇప్పుడు టెంపుల్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నా. సో ఇదే మనం ఇప్పుడు ఉంటున్న హోటల్ టెంపుల్. మీకు రివర్స్ కనిపిస్తుంది కావచ్చు, హోటల్ టెంపుల్ టవర్. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 10 minutes వాకింగ్ డిస్టెన్స్ అనమాట. సో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. సో హాఫ్ అన్ అవర్లో అయితే దర్శనం అయిపోయింది. అండ్ హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. నేనైతే రూమ్కి వచ్చేసిన అండ్ ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ చేసిన. అండ్ వాళ్ళకి చెప్పినాను నాకు కొంచెం చపాతీ తీసుకొని రమ్మని. సో 3 చపాతీ తీసుకొని వచ్చాడు, మంచి పిల్లగాడు. చపాతీ తినేస్తా, ఇలానే ఎడిట్ చేస్తూ కూర్చుంటా. ఇంకా 1 hour అలా చేస్తా. నేను చాలా టైర్డ్ అయిపోయినా, సో త్వరగా పడుకోవాలి అని అనుకుంటున్నా. మనం పొద్దున్నే లేచి ధనుష్కోడి వెళ్ళాలి. ధనుష్కోడి అమేజింగ్ ప్లేస్, సూపర్ ఉంటుంది. అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా. ఇంకా దాని తర్వాత ఇంకేముంటుంది, అక్కడ నుంచి శ్రీలంక కూడా దగ్గర అని చెప్పేసి అంటారు. సో మనం రేపు వెళ్ళి
చూద్దాం. నా టెలిస్కోప్ లెన్స్ లేదు, ఉంటే కనిపిస్తుండే కావచ్చు శ్రీలంక. బట్ ఎనీవే గైజ్, ఈ బ్లాగ్ అయితే ఇప్పుడు ఇంకా ఎండ్ చేస్తాను ఈరోజు ఇక్కడికి. డే 4 రేపు కొత్తగా స్టార్ట్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి సపోర్ట్ చేసినందుకు, అండ్ ఇంకా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. బాయ్ బాయ్.